నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకి ఒక్కొక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 282 నామము సహస్ర శీర్ష వదన. ప్రతిపదార్థం 1000 లేక అనంతమైన శిరస్సులతో ముఖములు కలది. 1000 తలలు ముఖాలు కలిగినటువంటిది. ఇక్కడ 1000 అనేది అనంతమైన, అనేకమైన, లెక్కలేనని అనే అర్థంలో వాడటం జరిగింది. అంతేకాని 1000 సంఖ్యావాచకము కాదు. వేల కొలది శిరస్సులు ముఖాలు కలిగినటువంటిది. చరాచర జగత్తులో ఎన్ని జీవరాశులైతే ఉన్నాయో అన్ని శిరస్సులు ముఖాలు కలిగినది. ఈ జగతంతా తానే అయినది పరమేశ్వరి. ప్రతి జీవి యందు ఉన్నదని చెప్పడం కోసం వాడిన పదమిది. సహస్ర శీర్ష వదన అంటే ఆ పరమేశ్వరి విరాట్ రూపిణి అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో విశ్వరూపాన్ని 11వ అధ్యాయము చూపించినప్పుడు వ్యాస మహర్షి వర్ణించిన శ్లోకాలు. పాశ్యమే పార్థ రూపిణి శతశోధ సహస్రశిష నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిన్నా చ అనేక వక్షానయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యాని కోదాత్యయుధం దివ్యమాలాభ్యరధరం దివ్యగానాందులేపనం సర్వాచరయమయం దేవం అనంతానాం విశ్వతోముఖం అనేక బహుధర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం నమధ్యం నాపునంతవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. శ్రీకృష్ణుడు పార్థ వందల కొలది వేల కొలది వివిధ వర్ణాలు వివిధ కృత్యాలు గల నా దివ్య రూపాలను దర్శించు అర్జున. ఆదిత్యులను వసువులను రుద్రులను అశ్విని దేవతలను మరుత్తులను నా దివ్య రూపంలో దర్శించు. గుడాగేశ నా విశ్వరూపంలో ఒకటిగా ఉన్న స్థావర రజంగమాత్మకమైన సమస్త జగత్తును దర్శించు. అర్జునుడు విశ్వేశ్వర విశ్వరూప అనేక భుజాలు అనేక ఉదరాలు అనేక ముఖాలు అనేక నేత్రాలు గల మీ అనంత రూపాన్ని దర్శిస్తున్నాను. మీ ఆదిమంత్యంతరాలు కనబడడం లేదు. అర్జునుడు దర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని వాష్యానాథులు దర్శించిన లలితాదేవి రూపాన్ని రెండింటిని మనకు విష్ణు సహస్రనామాల రూపంలో మహాభారతం అనుశాసనిక పర్వం లలిత సహస్రనామాల రూపంలో బ్రహ్మణ పురాణం శ్లోక రూపంలో అందించినటువంటి వ్యాస మహర్షికి మనం శతసహస్ర వందనాలు అర్పించుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ లలితామాత ఒక్కరే, ఇద్దరు అభిన్నులే. దేవి భాగవతంలో వర్ణించిన పరమేశ్వరి రూపం శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపమే. 282 283 284 నామాలు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని వర్ణిస్తున్నాయి. ఈ 3 నామాలు స్మరించుకునేటప్పుడు ప్రత్యక్ష దైవమైన కర్మసాక్షి అయిన సూర్యుణ్ణి దైవంగా భావించాలి. ఓం సహస్ర శీర్ష వదనాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరండి. థ్యాంక్ యూ.